తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు సినీ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబ్ ట్రోటర్ అడ్వెంచర్ చిత్రం వారణాసి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి ప్రతి అప్డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరి ముఖ్యంగా వారణాసి సినిమా టెక్నికల్ స్పెషాలిటీ గురించి చెప్పుకోవాలి. తెలుగు సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఐమాక్స్ కెమెరాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది మన సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టే ఒక చారిత్రక ఘట్టం అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో మహేష్ బాబును రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో చూపించబోతున్నారని, దానికి సంబంధించిన ఎలివేషన్ స్టోరీ గ్లిమ్స్ను నవంబర్ 15న హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఒక బిగ్ ఈవెంట్లో ఆవిష్కరించారు. అయితే ఎన్నో అంచనాలతో అత్యంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆ వేడుకలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. సినిమా గ్లిమ్స్ ప్రదర్శిస్తున్న సమయంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. ఈ టెక్నికల్ ఇబ్బందుల కారణంగా వేదికపై ఒక్కసారిగా ఉద్వేగానికి, అసహనానికి గురయ్యారు రాజమౌళి. స్టేజ్ మీద ఆయన ఆవేదన, కోపం మేళవించిన మాటలు ఇప్పుడు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఆయన మాట్లాడుతూ, నాకు దేవుడి మీద నమ్మకం లేదు. నా తండ్రి విజయేంద్ర ప్రసాద్ నాతో మాట్లాడుతూ, టెన్షన్ పడకు, అంతా హనుమ చూసుకుంటాడు, వెనకుండి నడిపిస్తాడు అని అన్నారు. కానీ సాంకేతిక లోపం కారణంగా ఈవెంట్ ఆగినప్పుడు ఇలాగైనా నడిపించేది అని కోపం వచ్చింది అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, నా భార్య రమాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం, కానీ ఎందుకు ఇలా అయిందని నాకు కోపం వచ్చింది అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. వేదికపై టెక్నికల్ టీంపై తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ అసలు ఇంత పెద్ద ఈవెంట్ను హనుమాన్ ఎలా ఆపేశాడని ప్రశ్నించారు. నిజానికి రాజమౌళి ఉద్దేశం వేరు కావచ్చు, వేదికపై కలిగిన అసహనమే ఆ మాటలకు కారణం కావచ్చు. కానీ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ తీవ్ర దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రీయ వానరసేన సంఘం రంగంలోకి దిగింది. వెంటనే వారు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో రాజమౌళిపై ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు హిందూ దేవతలను, ముఖ్యంగా ఆంజనేయుణ్ణి కించపరిచేలా ఉన్నాయని, రాజమౌళిపై వెంటనే కేసు నమోదు చేయాలని, భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాపై హైప్ ఎంతుందో ఈ కాంట్రవర్సీపై చర్చ కూడా అంతే స్థాయిలో పెరిగిపోయింది. ఒక బిగ్ ఈవెంట్ 2 భారీ వివాదాలకు దారితీసింది. హనుమాన్ వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే రాజమౌళి మరో చిక్కులో ఇరుక్కున్నారు. వారణాసి అనే టైటిల్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిల్మ్ ఛాంబర్లో మరొక ఫిర్యాదు నమోదైంది. వారణాసి టైటిల్ తమదేనని, ఈ టైటిల్ తమ వద్ద రిజిస్టర్ అయి ఉందని చెబుతూ కొంతమంది ఫిల్మ్ ఛాంబర్ను ఆశ్రయించారు. ఒకవైపు దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుపై దైవభక్తికి సంబంధించిన వివాదం నడుస్తుండగానే ఇప్పుడు టైటిల్ హక్కుల వివాదం కూడా తెరపైకి రావడంతో రాజమౌళికి ఇది మరింత తలనొప్పిగా మారింది.